ఈరోజు వరంగల్ జిల్లా ఎల్కతిర్తిలో బీఆర్ఎస్ 25 సంవత్సరాల సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. దానికోసం విస్తృతమైన ఏర్పాట్లను చేశారు. దానిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల పండుగకు సర్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా నేతలు సిల్వర్ జూబ్లీ సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈరోజు సాయంత్రం 5:30 కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. 213 ఎకరాల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసింది. ఈ బీఆర్ఎస్ పార్టీ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఎలాంటి పిలుపునిస్తారు తెలుసుకున్న ప్రయత్నం నాకు అందుబాటులో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పల్లె రవీంద్రతో మాట్లాడడం. ఈ సిల్వర్ జూబ్లీ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్తారు మొత్తం? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి 25 ఏళ్ల క్రితం తెలంగాణ ఎజెండాగా ఎత్తిపట్టిన రోజు నుంచి రాష్ట్ర సాధన సాకారమయ్యేంత వరకు ఎత్తిన ఎజెండా దించకుండా నిలబడి ఎన్నో కుట్రలు కుతంత్రాలని అన్నిటిని కూడా అధిగమించి నిలబడినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం చేసినామో ఆ ఆకాంక్షల్ని నెరవేర్చే క్రమంలో నీళ్లు, నిధులు, నియామకాలు, ఇట్లాగే సబ్బన వర్గాల అభ్యున్నతి, వికాసం, సంక్షేమం లక్ష్యంగా పనిచేసింది. అందుకే తెలంగాణని సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టినటువంటి రాష్ట్రం. అటు విద్యారంగంలో కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, సాగునీటి రంగంలోనూ, విద్యుత్ రంగంలోనూ ఏ రంగం తీసుకున్నా, సంక్షేమ రంగంలోనూ ఏ రంగం తీసుకున్నా కూడా అద్భుతంగా చేస్తుంది. కాబట్టే ఇవాళ తెలంగాణ ఏ అభివృద్ధి గ్రోత్ ఇండికేటర్స్, ఏ అభివృద్ధి సూచికను చూసినా కూడా తెలంగాణ ఏ పారామీటర్స్ చూసినా కూడా తెలంగాణ ఇవాళ దేశంలో అగ్రగామిగా. మీరు జిఎస్డిపి తీసుకున్నా ఆ రోజు 2014లో తెలంగాణ జిఎస్డిపి ఎంత, ఇవాళ 10 ఏళ్ల తర్వాత ఇవాళ జిఎస్డిపి ఎంత, తలసరి ఆదాయం తీసుకున్నా కూడా, తర్వాత ఒక ప్రతి సిటిజన్ పర్చేసింగ్ కెపాసిటీ తీసుకున్నా కూడా, తర్వాత జీవన ప్రమాణాలు తీసుకున్నా, ఏ పారామీటర్ తీసుకున్నా కూడా ఇవ్వాలి. ఆ రోజు తెలంగాణలో ఇంకా చెప్పాలంటే మొత్తం అన్ని రంగాలతో పాటు తెలంగాణ ఆ రోజు కేవలం మొత్తంగా రాష్ట్రం మొత్తం మీద 70 సంవత్సరాల తెలంగాణ కంటే ముందు 70 సంవత్సరాల కాలంలో తెలంగాణలో 5 మెడికల్ కాలేజీలు ఉండేది ప్రభుత్వ రంగంలో. ఆ 5 2 కూడా స్వాతంత్రం కంటే ముందే, గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ స్వాతంత్రం కంటే ముందే ఉండేది. 70 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏంటంటే పట్టుమని 3. కానీ ఈ 9.5 ఏళ్ల కాలంలో, 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు 33 జిల్లాలను ఏర్పాటు చేసి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ చొప్పున అంటే దాదాపు 30 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేసినటువంటిది. ఇవాళ దేశంలో అతిపెద్ద రాష్ట్రాలు అనుకున్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 35 లేవు. ఇవాళ తెలంగాణలో 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అంటే ఒక మెడికల్ సీటే కాదు, దాంట్లో ప్రతి మెడికల్ కాలేజీలో బై డిఫాల్ట్గా 250 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంటుంది, ఓ నర్సింగ్ కాలేజ్ ఉంటుంది, మిగతా అన్నిటి ఉన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటిది. వాళ్ళు ఇట్లా చేసుకుంటాం. గురుకుల పాఠశాలలు ఒక పేద బడుగు బలహీన వర్గాలకి, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి పిల్లలకు. ఇదంతా ఓకే. బీజేపీ కాంగ్రెస్ చేసిన విమర్శను ఎట్లా చూడొచ్చు? ఈ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, ఏం వాగ్దానం నెరవేర్చలేదు. ఇప్పుడు సభలో ఏం చెప్తారు, సభ ఎందుకు నిర్వహిస్తారంటున్నారు, ఏం చెప్తారు? నేను చెప్పింది అదే కదా, ఏం చేసిందో చెప్తున్నాం, దేనికోసం అట్లాడినామో చెప్పినాం. 2,32,000 ఉద్యోగాల్ని భర్తీ చేయటం కోసము గుర్తించింది నిజం. 2,04,000 దాంట్లో 2,04,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇచ్చింది అబద్ధమా? 1,67,000 మంది ఉద్యోగాలని భర్తీ చేసి ఉద్యోగాలు చేస్తున్నారు ఆల్రెడీ 9.5 ఏళ్ల కాలంలో. అది అబద్ధమా? దాంట్లో భాగంగానే భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి కొన్ని ఎగ్జామ్ ప్రాసెస్లో ఉండి, కొన్ని ఫైనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేజ్లో కొన్ని ఉన్నటువంటి వాటిని గవర్నమెంట్ మారంగానే వచ్చినటువంటి వాటిని 53,000 మందిని మేము ఇచ్చినామని చెప్తున్నారే, అవే కదా మీరు ఇచ్చినటువంటి ఒకటి కాదు కదా. ఆ 1,60,000 ప్లస్ ఈ 1,52,000 ఉద్యోగాలు లెక్క చూసుకొని చేస్తుంది. నేను చెప్పిన 2,34,000 ఉద్యోగాలు అవే కదా, ఇంకేం లేదు.
ఉత్తి మాట్లాడటానికి ఉండాలి. బీజేపీ నాయకులు కాంగ్రెస్ ఏం చెప్పారు మీరు? బీజేపీ నాయకులు దేశంలో ఏం చెప్పారు మీరు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2014లో ఎన్ని ఇచ్చారో చెప్పండి, లెక్కలు చెప్పండి. మేము చెప్తాం, లెక్కలు చెప్తున్నాం కదా, చెప్పండి. విదేశీ స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పౌరుడికి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. వేసిందా? ఏమైంది? ఎవరికి వచ్చినాయి? మీకు వచ్చిందా చెప్పండి. మీ పక్కకి వచ్చిందా చెక్ చేసి చెప్పండి. రాలేదు కదా, నల్లధనం వెనక్కి తీసుకురాలేదు కదా. ఈ దేశంలో 100 కార్పొరేట్ సంస్థల కోసం 10 లక్షల కోట్లు చేసి పేదవాడి పైసల్ని కార్పొరేట్లకి, సంపన్నులకు దోచిపెట్టినది నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. నిజం కదా, అది తీసుకురాలే. ఇంకా ఉన్న జేబులో ఉన్న పావుల ఆటాన కూడా గుంజుకొని కార్పొరేట్ల కోసం 100 మంది కార్పొరేట్లో పాపం వాళ్ళు పేదోళ్ళు బతకలేకపోతున్నారని ఆదాని అంబానీలకు ఒక్కొక్కరికి 1000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి వాళ్ళు వీళ్ళ మాట్లాడేది. వాళ్ళ తెలంగాణ సబ్బన్న వర్గాల సంక్షేమము, అభ్యున్నతి కోసం నేను చెప్పేది 1,67,000 ఉద్యోగాలు భర్తీ చేసింది ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినటువంటి